అమెరికా మధ్య మినరల్ డీల్ ఫైనలైజ్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఉక్రెయిన్ పైన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కోసం అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది. చాలా సపోర్ట్ చేసింది 3 సంవత్సరాల నుంచి. ఉక్రెయిన్ తిరిగి ఏమిస్తుంది? ఆ డబ్బులు ఎటు మాకు తిరిగి ఇవ్వలేదు కాబట్టి మాకు ఉక్రెయిన్ యొక్క మినరల్స్ కావాలి అని అడిగారనమాట. ముందుగా జెలెన్స్కీ ఈ విషయంలో అస్సలు కంఫర్టబుల్గా లేరు. ఆయనకి అస్సలు ఇష్టం లేదనమాట. కాకపోతే జెలెన్స్కీకి తప్పలేదు. కాబట్టి ఒక మినరల్ డీల్ సైన్ చేశారు అమెరికాతో. ఆ డీల్కి సంబంధించి డీటెయిల్స్ బయటకు రాలేదు, కానీ అసలు ఆ మినరల్ డీల్లో చాలా అంశాలు ఉన్నట్టు అర్థమవుతుంది. మనందరూ తెలుసు, ఉక్రెయిన్ రష్యా మధ్య 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వార్ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఒక్క రోజులో యుద్ధం ఆపేస్తానని చెప్పారు. ఆల్రెడీ రష్యా కొన్ని ఉక్రెయినియన్ టెరిటరీస్ ఆక్యుపై చేసింది. ఉదాహరణకి డొనెట్స్క్ కావచ్చు, క్రిమియా కావచ్చు, ఇవన్నీ ఆక్యుపై చేసింది. ఇవన్నీ కూడా చాలా మినరల్ రిచ్ ప్రావిన్సెస్ అనమాట, మినరల్ రిచ్ ఏరియాస్. ఇవన్నీ కూడా రష్యా ఆక్యుపై చేసింది. అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్ యొక్క తూర్పు భాగాన్ని ఆక్యుపై చేసేసింది రష్యా. ఇకపోతే ఉక్రెయిన్లో రకరకాల మినరల్స్ ఉన్నాయి. మీరు ఈ మ్యాప్లో చూసినట్లయితే ఎల్లో కలర్లో కనిపించేది టైటానియం, జిర్కోనియం, పర్పుల్ కలర్లో కనిపించేది గ్రాఫైట్, గ్రీన్ కలర్లో కనిపించేది రేర్ ఎర్త్, తర్వాత బ్లూ కలర్లో కనిపించేది లిథియం అనమాట. సో ఉక్రెయిన్లో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అనమాట. వీటిపైన దృష్టి అంతా అమెరికాకి పడింది. ఆల్రెడీ కొంత రష్యా ఆక్యుపై చేసింది, మిగతా మాకు కావాలని. అసలు అమెరికాకి ఇప్పుడు ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకు? రీసెంట్గా అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. చైనా కూడా కొన్ని క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవేమి కూడా అమెరికాకి సప్లై చేయను, ముఖ్యంగా చిప్స్కి ఏమీ సప్లై చేయను అన్నట్లు చైనా సిగ్నల్ ఇస్తుందన్నమాట. కొన్ని ఆల్రెడీ ఆపేసిందంట కూడా. ఈ టైంలో అమెరికా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీ ఎవరిపైనా డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే అమెరికాకి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, క్రిటికల్ మినరల్స్ కావాలి. దానికోసమే ఉక్రెయిన్ పైన ఒత్తిడి చేసి మరీ ఈ డీల్ చేసుకుందనమాట. అయితే ఇప్పటి వరకు కూడా ఉక్రెయిన్కి ఈ డీల్ వల్ల నష్టం అని అనుకున్నారు, కానీ ఉక్రెయిన్ కూడా ఒక సెక్యూరిటీ డైలమాలో ఉంది. ఇప్పుడు అమెరికాతో ఈ డీల్ చేసుకుంటే కనుక ఉక్రెయిన్ కూడా కొంత సెక్యూరిటీ గ్యారంటీ దొరుకుద్ది. ఇంకో పక్క యూరోప్ కూడా తెలివిగా వేచి చూస్తుందన్నమాట. ఒకసారి అమెరికా ఇలాంటి డీల్స్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత తనకు కూడా మిగులుద్ది కదా అని చెప్పి యూరోప్ దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మొత్తానికి అమెరికా ఉక్రెయిన్ మధ్య అయితే మినరల్ డీల్ కుదిరిపోయింది.